శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక రక్షరేకు. రాసిన వారు తాతపూడి వీరవెంకట సత్యం, అమలాపురం. పల్నాటి సీమలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో చంద్రమ్మ అనే ఒక ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురు, ఆ కూతురుకు శేషు అనే ఒకే ఒక్క కొడుకు ఉన్నారు. ధర్మమ్మ మగడు హనుమారెడ్డి, చంద్రమ్మ భర్త చెంగారెడ్డి గొప్ప వీరులు. ఆ అల్లుడు మామలిద్దరూ పల్నాటి యుద్ధంలో తమ రాజు పక్షాన శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు. శేషు అప్పటికి 6 నెలలైనా నిండని నూనెబిడ్డ. వాణ్ణి ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ ఆ తల్లి అమ్మమ్మలు భర్తలు పోయారన్న దుఃఖం దిగమింగుతున్నారు. ఏణ్ణర్థం వయసులో శేషు ఒక మాటు పిడుగు చప్పుడికి జడుసుకున్నాడు. పెరిగి పెద్దవాడైనా ఆ అదటు భయము వాణ్ణి పట్టుకుని వదల్లేదు. తోటి పిల్లలంతా వాణ్ణి ఉట్టి పిరికి పందా అని జమకట్టి ఎదురైనప్పుడల్లా వాణ్ణి వేళాకోళం చేసి ఏడిపిస్తూ ఉండేవారు. శేషు పిరికితనాన్ని చూసి ధర్మమ్మ, చంద్రమ్మ చాలా విచారించారు. ఆ పిరికితనం ఎలా పోగొట్టడమా అని వాళ్ళు రాత్రింబవళ్ళు ఆలోచించారు. ఆఖరికి చంద్రమ్మకు ఒక ఆలోచన తట్టింది. ఒకనాడు శేషు తోటి పిల్లలతో ఆటలకు వెళ్ళి మామూలు ప్రకారం వాళ్ల చేత దెబ్బలు తిని ఏడుస్తూ ఇంటికొచ్చాడు. చంద్రమ్మ వాణ్ణి చూసి, ఎవళ్ళైనా కొడితే తిరగబడి బాధాలి గాని చచ్చునాగమ్మలాగా ఏడుస్తూ రావటం ఏమిటి? మీ నాన్న తాత నీకు మళ్ళీ భయపడ్డారా? కత్తులు పుచ్చుకుని యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని సంహరించేసేవారు. నువ్వు కూడా వాళ్లలాగే వీరుడివై యుద్ధానికి వెళ్ళాలి అన్నది. అమ్మో, యుద్ధమే? ఆ మాట చెబితేనే నాకు గుండెలు కొట్టుకుంటున్నాయి అన్నాడు శేషు. అందుకామె, అబ్బాయి, నీకు వచ్చిన భయమేమీ లేదు. గొప్ప తపస్శాలి అయినటువంటి ఒక మహాయోగి ఇచ్చిన రక్షరేకు మహిమ వల్ల నీ తండ్రి తాతలు యుద్ధాలలో విజయం పొందారు. దానిని ధరించడం వల్ల మనిషిలో వీరలక్షణాలు పుట్టుకొస్తాయి. ఏమంటే, ఆయన మీ నాయనకు తాతకు ఇచ్చి వెళ్ళిన రక్షరేకులు 2 ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిల్లో ఒకటి నువ్వు కట్టుకుని వెళ్ళు. అది నీ ఒంటి మీద ఉన్నంతకాలం నీవు బలవంతుడవు, ధైర్యవంతుడవు అవుతావు. ఎవళ్ళు నిన్ను ఏమీ చేయలేరు అన్నది. సరే అన్నాడు శేషారెడ్డి. చంద్రమ్మ లోపలికి వెళ్ళి తన సందుగు పెట్టెలో ఏనాటి నుంచో పడి ఉన్న రాగి నానుకోడు ఒకటి బయట తీసి దానికి ఓ తాడు గట్టి తెచ్చి మనవడికి ఇచ్చింది. శేషారెడ్డి అది నిజంగా యోగీశ్వరుడు ఇచ్చి వెళ్ళిన రక్షరేకు అని అనుకుని వెంటనే దాన్ని తన దండకు కట్టుకున్నాడు. దాని మహిమ పరీక్షించాలని తోచి వాడు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడక పిల్లలంతా బొంగరాలు తిప్పుకునే మైదానంలోకి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇంకా ఎవరు వస్తారో రండి, డొక్క చీల్చేస్తాను అని అరిచాడు. పిల్లలందరికీ ఆశ్చర్యం వేసింది. ఏమిటర్రా అలా చూస్తూ నిలబడిపోయారు, పట్టుకుని చితగ్గొట్టక అన్నాడు వాళ్ళ నాయకుడు. ఒక్క మాటుగా వాళ్ళందరూ శేషారెడ్డిని చుట్టుముట్టారు. అయితే శేషారెడ్డి అదివరకు మళ్ళే కాకుండా శివమెత్తిన వాడిలాగా ఎగిరిపడుతూ తలకొక గుద్దు అచుకున్నాడు. మదపుటేనుగు గుంపులో దుమికిన సింహం పిల్ల మల్లే గర్జిస్తూ వాళ్ళందరినీ చెల్లా చెదురు చేసేశాడు. వీడికి ఈ కొత్త బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకుంటూ వాళ్ళంతా దెబ్బలు తగిలిన చోట తడుముకుంటూ పారిపోయారు. శేషారెడ్డి విజయగర్వంతో ఇంటికి పోయి రక్షరేకు పనిచేసిందని ఎగురుతూ అమ్మమ్మకు చెప్పాడు. చంద్రమ్మ తన యుక్తి ఫలించినందుకు లోపల సంతోషించింది. శేషారెడ్డి పెద్దవాడై కత్తిసాము నేర్చి కొండవీడు రాజ్యానికి పోయి ఆ రాజుగారి సేనలో చేరాడు. కొద్ది కాలానికి అతడు తండ్రిని తాతను మించిన వీరుడు అనిపించుకున్నాడు. కొండవీడు రాజు అతని ధైర్య సాహసాలకు మెచ్చుకుని ఒక చిన్న సైనిక దళానికి అతన్ని అధిపతిగా చేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కొండవీటి రాజు శత్రురాజుల మీదకి దండెత్తిపోవాల్సి వచ్చింది. దుర్గాన్ని కాపాడుతూ ఉండడానికి శేషారెడ్డిని అతని సైన్యంతో అక్కడే ఉంచేసి రాజు తక్కిన సైన్యమంతా వెంటబెట్టుకుని దండయాత్ర సాగించాడు. ఆ సంగతి తెలిసిన నవాబు ఒకడు కొండవీడును వశం చేసుకోవడానికి అదే సమయమని తలచి తన సైన్యంతో వచ్చి ఆ దుర్గాన్ని ముట్టడించాడు. దుర్గాన్ని రక్షిస్తున్న శేషారెడ్డి సైన్యం నవాబు సైన్యంతో పోల్చి చూస్తే చాలా తక్కువ. తండోపతండాలుగా వచ్చి పడుతున్న నవాబు సైన్యాన్ని చూసేటప్పటికీ శేషారెడ్డికి మొదట చాలా అధైర్యం వేసింది. కానీ అతని మొలలో ఉన్న రక్షరేకు మాట జ్ఞాపకానికి వచ్చి గొప్ప ధైర్యం వచ్చింది. నవాబు ముట్టడి చేశాడన్న వార్తను తెలియజేయడానికి అతడు వెంటనే తన రాజుగారి వద్దకు చారులను పంపించి తన సైనికులతో కోట దర్వాజా దగ్గర నిలబడి వచ్చిన శత్రు సైనికులందరినీ నరకరం మొదలుపెట్టాడు. అతని సాహసం చూసేటప్పటికీ అతని సైనికులకు కొండంత ఉత్సాహం వచ్చి వాళ్లలో కూడా ఒక్కొక్కడు 100 మంది పెట్టుగా శత్రువుల్ని నరకడం మొదలుపెట్టారు. త్రుటిలో కొండవీడు తమ వశమవుతుందనుకుని వచ్చిన నవాబు సైన్యం కోటలో ప్రవేశించలేకపోవడమేగాక చాలామంది హతులయ్యారు.
ఇంతలో దండయాత్రకు వెళ్లిన కొండవీటిరాజు సైన్యంతో వెనక్కి తిరిగి వచ్చి నవాబు సైనికుల్ని ఢీకొన్నాడు. ఒక పక్క రాజుగారి సైన్యం, రెండో పక్క శేషారెడ్డి సైన్యం నవాబు సైనికుల్ని ఢీకొని చెల్లాచెదరు చేసి తరిమేశాయి. తను వచ్చే వరకు కోట శత్రువులకు చిక్కకుండా రక్షించగలిగినందుకు రాజు శేషారెడ్డిని మెచ్చుకుని ఎన్నో బహుమానాలు, బిరుదులు ఇచ్చి గౌరవించాడు. శేషారెడ్డి బహుమతులన్నీ తెచ్చి అమ్మమ్మకు చూపెట్టి, అమ్మమ్మ, ఇదంతా నువ్వు కట్టిన రక్ష యొక్క మహిమయే సుమా అన్నాడు. చంద్రమ్మ ఏనాడో తాను మనవడి మొలలో కట్టిన ఆ రాగునానుకోడు మాట మర్చిపోయింది. మనవడు జ్ఞాపకం చేసేటప్పటికీ, నాయనా, అది ఇంకా మొలలోనే ఉందా? దాని నువ్వు నిజంగా రక్షరేఖే అనుకుంటున్నావా అంది. శేషారెడ్డి తెల్లబోయి, అది రక్షరేఖ కాదా, యోగి ఇవ్వలేదా అని అడిగాడు. దానికి చంద్రమ్మ, యోగి లేడు, రక్షరేఖు లేదు, ఇదంతా నీ పిరికితనాన్ని పోగొట్టడానికి నేను చేసిన యుక్తి అంది. ఏదైతే మమ్మమ్మ, నా తండ్రి తాతల పేరు ప్రఖ్యాతి నిలబెట్టింది అంటూ శేషారెడ్డి ముసలమ్మకు సాగిలపడ్డాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.